పేదవాళ్ళు సంతోషంగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం దేశంలోనే మొదటిసారిగా ఏ రాష్ట్రంలో ఎక్కడ చేయలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు ఈ పథకాన్ని ఆరంభించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీని మీద ప్రత్యేకించి దృష్టి పెట్టి ఈ సన్న బియ్య కార్యక్రమం చేయడం నిజంగా వారికి మీ అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఆ కార్యక్రమంలో భాగంగా సన్న బియ్యం ఏ విధంగా ప్రజలు దీన్ని హర్షిస్తున్నారు, ప్రజలు ఏ విధంగా ఈ భోజనాన్ని ఆస్వాదిస్తున్నారు, మరి మేము నేరుగా చూడాలని మీ దగ్గరకు వచ్చినాం. అది కూడా తారక రామనగర్. మరి ఇక్కడ ఎక్కువ బలహీన వర్గాల వాళ్ళు ఉంటారు, పేదవాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇందిరానగర్ తర్వాత ఇక్కడనే మేము ఎప్పుడు ప్రతిసారి ఇందిరానగర్ పోయేది భువనగిరిలో, ఈసారి ఇక్కడ తారక రామనగర్ కూడా వద్దాం. ఎందుకంటే మీరంతా కూడా ఎప్పుడు కలుస్తారు, ఎంతో ఆప్యాయంగా ఉంటారు. సో మీకోసమే ఈరోజు ఈ ప్రభుత్వం ఈ పథకాన్ని చేపట్టింది. ఈ సన్న బియ్యం కార్యక్రమం అంటే పేదోడు ధనికుడికి ఒకే ఆహారం ఉండాలి. అంతకుముందు ధనికుడు సన్న బియ్యం తింటే పేదోడు దొడ్డు బియ్యం తినేది. ఇప్పుడు మా పుష్పలత ఇంటికి వచ్చినాం. ఇక్కడ పుష్పలత ఇంట్లో భోజనం చేసినాం. నేను కలెక్టర్ గారు, నా ఎంపటి కొంతమంది ఉన్నారు, ఈ కుటుంబ సభ్యులు. పుష్పలత భర్త లేరు, 2 నెలల క్రితం చనిపోవడం. ఇంతంతు 3 పిల్లలు ఉన్నారు. ఆమె కూలినాన్ని చేసి బతుకుతుంది. ఆమె చెప్తున్నది ఏంటంటే వాళ్ళ భర్త ఉన్నప్పుడు సన్నబియ్యం తినేదట. ఇంతో అంతా ఆయన మేస్త్రి కాంట్రాక్టర్ ఉండే, కష్టపడేది, ఆదాయం ఉండేది, సన్నబియ్యం తినేది. భర్త చనిపోయినాక దొడ్డు బియ్యం తింటుంది. నిజంగా చాలా బాధ అనిపించింది. ఈరోజు ముఖ్యమంత్రి గారు చేపట్టిన కార్యక్రమం వల్ల మొన్న ఉగాది నాడు ఏదైతే గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేసిండ్రు, ఆ రోజుకెళ్ళి 1వ తారీఖు నుంచి సన్నబియ్యం మనం భువనగిరిలో మొదలుపెట్టుకున్నాం. మరి ఆమె ఆ రోజుకెళ్ళి ఆమె భర్తున్నప్పుడు ఎట్లా సన్నబియ్యం తినదో ఇప్పుడు మళ్ళీ అదే సన్నబియ్యం ఈరోజు తింటుంది. మా పిల్లలు నిజంగా సంతోషంగా ఉన్నారని ఆమె చెప్తుంటే మాకు సంతోషం అనిపించింది. ఇది చాలా గొప్ప విషయం. ఇట్లాంటి పరిస్థితి మా భువనగిరి నియోజకవర్గంలో అంతటా అన్ని గ్రామాలల్లో, అన్ని వాడకట్లల్లో, అన్ని మున్సిపాలిటీలల్లో, వార్డులల్లో అదే పరిస్థితి ఉన్నదని మేము అనుకుంటున్నాం. రేపు బీబీనగర్ తండాలలో కూడా అక్కడ మా లంబాడి సోదరులు నాయకులు ఉంటారు, వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి అక్కడ కూడా వాళ్ళ స్థితిగతులు చూసి వాళ్ళు అక్కడ భోజనం చేయాలనేది ఒక ఆలోచన ఉన్నది. సరే, ఏదేమైనప్పటికీ మా పుష్పలతను అడిగితే నీకు కరెంట్ బిల్లు కడుతున్నావు అంటే కరెంట్ బిల్లు కడతలేదు అన్నది. 200 యూనిట్ల కరెంట్ బిల్లు కడతలేదు గృహజ్యోతి. మరి అట్లనే ఈరోజు సన్నబియ్యం కార్యక్రమం కూడా మొదలైంది. గ్యాస్ సిలిండరు 500 వస్తుందా అంటే వస్తుందని చెప్పింది. అంటే ఈ 3 పథకాలు నేరుగా అవుపడుతున్నాయి. ఇల్లు కూడా ఆమె పేరు మీద లేదు. ఇల్లు ఇచ్చే కార్యక్రమం కూడా చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ తండ్రి ఇంట్లో ఉంటుంది ఆమె. సో పేదరికం మన భువనగిరి మున్సిపాలిటీలో ఎక్కువ ఉంటుంది. మా కలెక్టర్ గారు కూడా ఉన్నారు. భువనగిరి మీద అయితే ప్రత్యేకమైన మున్సిపాలిటీ, గ్రామాలల్లో ప్లాట్లో గీట్లో ఇంత భూమి ఉంటుంది, ఇల్లు కట్టుకొని ఉంటారు. ఈడ టౌన్లో ఏంటంటే ప్లాట్ కూడా దొరకదు, పేదరికం ఎక్కువ ఉంది. సో ముందు ఇతర ఇస్తూ ప్లాట్లు లేని వాళ్ళకు కూడా ప్లాట్లు చూపించే కార్యక్రమం కూడా, ఆ ల్యాండ్ ఏ విధంగా ఐడెంటిఫై చేస్తామనేది దాని మీద దృష్టి పెట్టి మరి ఇక్కడ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం కూడా చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఇందిరామిల్లో ప్లాట్లు ఉన్న వాళ్ళకి ఇస్తున్నాం, ప్లాట్లు లేని వాళ్ళకి ఎట్లా అనే దాని విషయంలో ఇది మున్సిపాలిటీ జిల్లా హెడ్ క్వార్టర్స్ కాబట్టి ల్యాండ్ లభ్యం అంత ఈజీ కాదు. దాన్ని ఐడెంటిఫై చేయడం ఆ టాస్క్ నేను కలెక్టర్ గారు, ముఖ్యంగా కలెక్టర్ గారు దృష్టి పెట్టి దీని మీద చేయాలి. చాలా ప్లాట్లు అవసరం ఉంటాయి మనకి. సో అదొకటి కూడా టాస్క్ చేస్తూ, సో ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. చాలా సంతోషం ఇక్కడ పుష్పలత ఇంటికి రావడం. తారక రామనగర్ మాకు గత ఎన్నికల ముందు నుంచే మీరంతా పరిచయం అయ్యారు. చాలా సంతోషం. ఎప్పుడు కలిసినా కూడా ఆప్యాయంగా పలకరిస్తారు. కాబట్టి తారక రామనగర్ రావాలనుకున్నాం. నేను, కలెక్టర్ గారు, మరి జేసీ గారు, మరి సివిల్ సప్లైస్ ఆఫీసర్, మనకు బియ్యం ఇచ్చేదే ఆమె, వారు కూడా వచ్చారు. వనజ సివిల్ సప్లైస్ మేడం కూడా వచ్చారు. సో అందరైతే మంచిగా సంతోషంగా ఉన్నారా? సభ్యులు అనిల్ కుమార్ రెడ్డి గారితో కలిసి ఒక పేద ఇంట్లో, తారక రామనగర్ పేద ఇంట్లో పుష్పలత గారి ఇంట్లో కలిసి ఈ యొక్క భోజనం చేయడం జరిగింది. సన్న బియ్యం వచ్చిన తర్వాత పేదల ప్రజల్లో చాలా మంచి సంతోషం వ్యక్తం అవుతుంది. అంతకుముందు తినలేక అమ్ముకోవటం, లేకపోతే అమ్ముకున్న దానికి సరైనటువంటి సన్న బియ్యం రాకపోవడం, ఇబ్బందులతోటి పస్తులతో ఉండే పరిస్థితి నుంచి బయటపడ్డామని మహిళలందరూ కూడా చెప్తారు. పుష్పలత గారు అయితే దీనమైనటువంటి గాథ, భర్త చనిపోవడం,
పిల్లలు, 3 పిల్లలతోటి తండ్రి కట్టించినటువంటి ఇంట్లో ఉన్నారు. వారు ఈ సన్న బియ్యం తెచ్చుకున్న తర్వాతనే పిల్లలు సంతృప్తిగా కడుపు నిండా తింటున్నారని ఆమె ఆనందం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యే గారితో కలిసి ఇతర అధికారులతో కలిసి వారి ఇంట్లో భోజనం చేయడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ జిల్లాలో 515 రేషన్ షాపుల్లో మొత్తం రేషన్ కార్డుదారులందరికీ కూడా 2,17,000 మంది రేషన్ కార్డుదారులందరికీ కూడా ఈ బియ్యాన్ని పంపిణీ చేయడం జరిగింది. అందరూ కూడా సంతృప్తిగా వాళ్ళందరూ కూడా ఇంట్లో వండుకొని ఒక పండుగ వాతావరణంలాగా ఈ సన్న బియ్యాన్ని ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ప్రభుత్వానికి అడుగడుగున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. భువనగిరి ఎమ్మెల్యే గారు మా ఇంటికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మాకు సన్న బియ్యం ఇస్తున్నందుకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు దొడ్డు బియ్యం తినేవాళ్ళము, మా పిల్లలు కూడా ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు సన్న బియ్యం ఇచ్చినాయి, జర బాగానే తింటున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, భువనగిరి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు.